భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న కౌంటౌన్ ప్రారంభమైంది. ఇస్రో బాహుబలిగా పిలిచే LVM-3 రాకెట్ ద్వారా సుమారు 6,100 కిలోగ్రాముల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది ఇస్రో చరిత్రలో LVM-3 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపుతున్న అతి భారీ వాణిజ్య ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం ప్రారంభమైన 15 నిమిషాల 7 సెకండ్ల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఈ ప్రయోగానికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న కౌంటౌన్ ప్రారంభమైంది. ఇస్రో బాహుబలిగా పిలిచే LVM-3 రాకెట్ ద్వారా సుమారు 6,100 కిలోగ్రాముల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది ఇస్రో చరిత్రలో LVM-3 ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపుతున్న అతి భారీ వాణిజ్య ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం ప్రారంభమైన 15 నిమిషాల 7 సెకండ్ల తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఈ ప్రయోగానికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది. రైట్, ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయి సాధించేందుకైతే సిద్ధమవుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఇవాళ బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి అయితే ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఏదైతే భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారో అమెరికాకు చెందినటువంటి ఈ ఉపగ్రహాన్ని వాణిజ్య ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న పరిస్థితి. అయితే LVM-03 M6 అనేటటువంటి వాహక నౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నారు. రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని పంపేందుకు అయితే సర్వం సిద్ధమైంది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇందులోకి పంపుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిగ్నల్ వ్యవస్థని చెక్ చేసేందుకు నిన్ననే కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. లాంచ్ ప్యాడ్ నుంచే దీన్ని చెక్ చేసిన పరిస్థితి. సిగ్నల్ వ్యవస్థని ఏదైతే రాకెట్ ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ ని టవర్ నుంచి మళ్ళీ రాకెట్ కి తీసుకున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాకెట్ ని వదిలేందుకు ముందు చేసినటువంటి సమావేశంలో కూడా ఈ యొక్క సిగ్నల్స్ వ్యవస్థ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రాబోయేటటువంటి 2027 వరకు కూడా ఏదైతే ఇస్రో ఎలాంటి ముందుకెళ్లబోతుంది అంటే గగనయాన్ గాని ఇంకా మరి కొన్ని ప్రయోగాలు గగనయాన్, చంద్రయాన్ అలాగే మానవ రహిత ఉపగ్రహాలను ఇందులోకి పంపేందుకు తీసుకున్నటువంటి చర్యలను కూడా ఇస్రో చైర్మన్ నారాయణ తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఉపగ్రహం 8 గంటల 54 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది 13 నిమిషాల్లో ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. భూకక్షలోకి అత్యంత తక్కువ కక్షలోకి దీన్ని వదిలిపెట్టనున్నారు. అక్కడి నుంచి ఈ యొక్క శాటిలైట్ విడిపోనుంది ఆ రాడార్ నుంచి. ఇది సిగ్నల్ వ్యవస్థని కమ్యూనికేషన్ సిగ్నల్ వ్యవస్థని డెవలప్ చేసేందుకైతే ఈ ఉపగ్రహం చేస్తున్నట్టు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అనిల్. రైట్ చరిత్, థ్యాంక్ యూ.